పొద్దు పొద్దునే ఇలా వచ్చేస్తే కనిపించకపోయేసరికి ఎంత కంగారు పడ్డాను తెలుసా? నా ఇంట్లో ఉంటున్నావు, నీకేమైతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? హో అంతేనా? నువ్వు ఇంకా సారీ చెప్పడానికి వచ్చావేమో అనుకున్నా. కలుసున్నాం అనుకో, ఎక్కడా వెయిట్ చేయక్కర్లేదు, స్పెండ్ చేయడానికి టైం దొరుకుతుంది. వీకెండ్స్ అయితే ఫుల్గా టైం స్పెండ్ చేయొచ్చు. ఏమంటావు? ఆకలి అవుతుంది. లెట్స్ కుక్. లెట్సా? నాకు రాదు. నా లైఫ్లో జాబ్ అండ్ క్రికెట్ తప్ప ఇంకేం లేవు. వాటిని కూడా వదిలేలా నీకోసం? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనవసరంగా అయ్యో, క్రికెటర్ అయ్యుంటేనా? హే ఎక్కువ చేయకు. అరే సీరియస్ అబ్బా. రామ్ హిట్ ఎ మ్యాసివ్ షాట్ అండ్ ఇట్స్ గాన్ ఫర్ 6. వదిలేమనేవాడు అన్నాడు. నువ్వు జాబ్కి క్రికెట్కి ఇచ్చే ఇంపార్టెన్స్ నీతో ఉండడానికి వచ్చినా నాకెందుకు ఇస్తలేవు? ప్రతి వీకెండ్ క్రికెట్కి వెళ్ళాలా? ఈరోజు ఎటైనా బయటకు వెళ్దాం కదా? లేదు, ఐ కాంట్ మిస్ క్రికెట్. ఆకలి వేస్తుంది, ఎగ్ బుర్జీ చేయొచ్చు కదా? ఏంటి నీకు వంటోట్లా కనిపిస్తున్నానా? నువ్వు వచ్చాకే నా లైఫ్లో క్యాల్స్ మొదలైంది. గట్టిగా మాట్లాడితే నువ్వే క్యాల్స్ నా లైఫ్లో. నీదో లైఫ్ ఎప్పుడు ఒకే ఫుడ్, అదే ఆఫీస్, వీకెండ్లో అదే క్రికెట్, ఎక్కడికి మారదు. బోరింగ్ లైఫ్. అయినా నీ మొహానికి ఎవడు ప్రపోజ్ చేయక నేను ప్రపోజ్ చేసేసరికి ఎగబడ్డావు. రామ్ అడగకుండా వచ్చావు కదా మా ఇంటికి, సిగ్గు లేకుండా. ఈ అమ్మాయి భయపడే ఎక్స్ప్రెషన్ కానీ ఇలాంటి ఎక్స్ప్రెషన్ బాగా ఇస్తున్నట్టుందే. అయినా ప్రతి ఒక్క హారర్ సినిమాలో ఇలాంటి ఒక సీన్ కామన్ కదా? మరి భయం మధ్యలో చిన్న రిలీఫ్ ఉండాలి కదా? అచ్చా, నీ లైఫ్లో ఉందా రిలీఫ్? సినిమా చూడు.